ధాన్యం దగ్గర నుంచి అన్ని పంటలు, ఆక్వాకల్చర్ వరకు ఏనికి రేట్ లేదు. రైతు పెట్టిన పెట్టుబడి రాకపోగా, ఒక్క నిమిషం సార్, పెట్టిన పెట్టుబడి రాకపోగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళని దండుపాలెం బ్యాచ్ తో పోల్చారు. అవును సార్, అవును. 2022లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సార్ ఒక విషయం, కీర్తనం అడుగుతా ఉంది సార్, కీర్తనం అడుగుతా ఉంది, మీరైతే ఏ విధంగా చేయగలరో సలహా ఇవ్వండి. ఏ విధంగా చేయగలరో మీ కూటమిలోనే, ఎన్డీఏ కూటమిలోనే మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారిని అడగండి. 2.5 లక్షల టన్నుల మామిడికి 16 రూపాయల ధరతో కేంద్ర ప్రభుత్వం కొనేలా అంగీకారం తెలుపుకున్నాడు. ఏ విధంగా కొనొచ్చో మీ ప్రభుత్వమే, మీ కూటమే, మీ ఎన్డీఏనే మంత్రి, పక్క రాష్ట్ర మంత్రి, ఆయన్ని అడిగైనా సరే రైతులకు మేలు చేయండి అమ్మా. రైతు నష్టపోతా ఉన్నాడు, రైతు పరిస్థితి ఏందో చూడండి ఒకసారి. అలా కాకుండా ఊరికే వైసీపీ వాళ్ళు అడిగితే వాళ్ళని ఎదురుదాడి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన రైతులందరూ దండుపాలెం బ్యాచ్ సార్. నిన్న మరీ దారుణం సార్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చూపించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తలనరికేమన్నారంట సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీ మీద కారెక్కిచ్చేమన్నారంట సార్. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే వాళ్ళంతా దండుపాలెం బ్యాచ్ అంట సార్. సో ఇంత దుర్మార్గమైన మాటలు ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? రైతుల దగ్గరికి వెళ్ళడానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు అక్కడికి వెళ్తే 500 మంది, 600 మంది, 500 మంది రావాలి, 150 మంది రావాలి, 100 మంది రావాలి, 50 మంది రావాలి, ఏంటిది? అసలు ఏంటి సార్ ఇది? ప్రజాస్వామ్యం ఉన్నాం. అలాగే చేసేపాటైతే పవన్ కళ్యాణ్ గారి మిలియన్ మార్చ్ నడిచేదా? కందుకూరు సభ నడిచేదా? గుంటూరు సభ నడిచేదా? యువగలం నడిచేదా? ఎక్కడైనా అడ్డుకున్నారా? లోకేష్ గారికి భద్రత ఇవ్వలేదా? ఎవరికి ఇవ్వలేదు భద్రత? భద్రత మధ్యలో మాట్లాడితే హీరో అయిపోవు వంశీ, మధ్యలో మాట్లాడితే హీరో అయిపోవు. న్యాయ నిర్ణేతలు వచ్చేసి వాళ్ళే సార్. యువత గురించి మాట్లాడింది సార్ కీర్తనమ్మ, యువత గురించి సార్ చాలా బాధేస్తుంది సార్. యువత గురించి మాట్లాడుతున్నా నాకు సార్. 7 ఏళ్ళు అయింది సార్, దాటిపోయింది, 7 ఏళ్ళు దాటిపోయింది సార్, ఒక్క ఉద్యోగం లేదు సార్. సరే అండి, నేను ఏదో అడుగుతున్నాను, మీరు ఏం చెప్తున్నారు? నేను ఆల్రెడీ చెప్పాను సార్, కంప్లీట్ కాదు. ఈ దత్తపుత్రుడి కాన్సెప్ట్ ఏంటి షర్మిల గారు అనడం? సార్ షర్మిల గారి మాటలకు కూడా ఒక ఏదైతే ఒక శాంక్షన్ ఉందా? ఆవిడ ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలండి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎవరితో అక్రమ పొత్తులో ఉందో కూడా మాకు తెలుసులేదు సార్. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఎవరి దత్తపుత్రులో ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పేదేంటి, మీరు చెప్పేదేంటి, ఆవిడ చెప్పేదేంటి, ప్రజలకు తెలుసు కదా ఇక్కడ. ఎస్, ఇంకో మాట సార్, నాకు బాగా నవ్వొచ్చిన అంశం ఒకటి ఉంది సార్. ఏదైతే యువత డిప్రెషన్ గురించి మాట్లాడుతున్నారు సార్, చాలా తప్పు సార్. యువతని వెన్నుపోటు పొడిచారు సార్. యువతను వెన్నుపోటు పొడిచిన మీరు ఈరోజు యువత గురించి మాట్లాడే హక్కును కోల్పోయారు కీర్తనమ్మ అని చెప్పి మీ ద్వారా మనవి చేసుకున్నాం సార్. కాకపోతే ఒకటి, రైతుల గురించి దయచేసి రైతు బిడ్డగా చెబుతున్నా, రైతులను దండుపాలెం బ్యాచ్ ఆ బ్యాచ్ తో పోల్చకుండా, రైతులు అంటే అంత చులకన కూడా చేయకుండా కొంచెం ఆ రైతులకు చేసే మేలేదో చేయండి. ఓకే ఓకే ఏంటి కాదండి, మీ పాలనలో అసలు ఏదే ఉండేది కాదట. వీళ్ళ పాలనలో చూడండి, మంత్రులు తప్పు చేసినా హెచ్చరిస్తున్నారట, ఎమ్మెల్యేలు తప్పు చేసినా హెచ్చరిస్తున్నారట. సార్ చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ కేడర్ దగ్గర నుంచే లంచాలు తీసుకుంటా ఉన్నారు, పోతా ఉన్నారు ఎంతో మంది. తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్తే లంచం ఇస్తే గానీ పనిచేయని పరిస్థితి, అవినీతి పరాకాష్ఠ చేరింది. ఆధారాలు ఉండాలి కదా, ఎందుకో సార్ ఆధారాలు ఏంటి సార్? ఏం కావాలి ఆధారాలు? రండి నేను చూపిస్తా. మా లోకల్ ఎమ్మెల్యే అగ్రిగోల్డ్ భూముల్లో ఏదైతే జామాయిలు, టేక్ అవన్నీ ఉంటాయి సార్, వాటిని కోర్టు పరిధిలో సీజ్ లో ఉన్నా సరే కొట్టుకొని మొత్తం అమ్మేసుకున్నారు. అడిగిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. ఇలా నడుస్తా ఉంది. జనసేనకి చెందిన ఎమ్మెల్యే ఒక ఆయన అంట సార్, ఇంగ్లీష్ పేపర్ లో చూసామన్నా, జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఏదైతే పోలవరం ఎమ్మెల్యే సార్ 500 కోట్లు దాటిపోయాడంట అప్పుడే అవినీతిలో. ఒక్క ఎమ్మెల్యే ఏడాది 500 కోట్ల ఇంగ్లీష్ న్యూస్ పేపర్ బహిరంగంగా
బహిరంగంగా ప్యాకెట్లు ఆడిస్తా ఉన్నారు. మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఒకటి వేశారు సార్, ఏదైతే రేపల్లి దగ్గర ఎమ్మెల్యే గారే ఆడిస్తా ఉన్నారంట ప్యాకెట్లు, క్లబ్బులు, శిబిరాలు.